సత్యనారాయణ చెప్పింది మంచిదే కానీ అన్నీ చేయకూడదు. ఆయన చెప్పింది ఏంటంటే కుండల నీళ్ళు తాగమంటాడు. ఉద్యోగానికి వెళ్ళకుండా మంచం వేసుకుని బాత్రూమ్ కాడే ఉండాలి. ఇంట్లో పని చేసుకునే వాళ్ళు పని మానేసి మంచం వేసుకుని అక్కడే కూర్చోవాలి. కుండల నీళ్ళు తాగేవాళ్ళు అయితే ఆ పద్ధతిలో అన్ని నీళ్ళు ఎందుకు అలాగ ఏం తాగక్కర్లేదు. 2 గ్లాసులు పొద్దున్నే వేడి నీళ్ళు తాగటం 2 గ్లాసులు, తర్వాత ఎండకి గుల్ది టిఫిన్ తిన్నాక 2 గంట టైం ఉండాలి తిండికి దానికి. అప్పుడు 2 గంటలకు 2-3 గ్లాసులు అంతే. మంచినీళ్ళ గ్లాసులతో లెక్క అంతే. అంత తాగితే ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంటుంది. కొన్ని అందరూ చెప్పి చేసేస్తే చచ్చిపోతాం. అందరు కాదు, కొన్ని ఇవాళ ములకాకు గురించి చెప్పారు, అది కరెక్టే. అలా ఒక్కోటి ఏనంటే ఒక్కోటి చేసుకోండి, అంతేగాని అందరూ చెప్పి చేసేస్తే అయిపోతాం. గురువులు అంతే, అందరూ చెప్పి నేనేస్తే పిచ్చి వచ్చేస్తాను. మంచి మాటలు 2 గ్లాసులు చెప్పుకుని వింటాం, అక్కడికి సరిపెట్టేయడం. మొన్న అంతకుముందు ఒకసారి చూసానండి. అది మామూలుగా సార్ దగ్గర గట్ట కూర్చొని విన్నాను, మా సత్సంగం కళావతం ఇంటికాడ. తర్వాత నిన్న ఇక్కడ గుడిలో విన్నాను. తర్వాత నెట్లో కొడతామంటే బోళ్ళు వస్తున్నాయి. ఇలా పెద్ద పులేరు వచ్చింది, పెట్టాను అందరికీ. ఆవిడ అక్కడ పుట్టారు కాబట్టి భీమవరం ఏరియా అంతా ఆవిడకి తెలుసు. మన దగ్గరలో పుట్టారు కూడా మనకి ఆనందం. అలాగే పెద్ద పులేరులో ఆవిడ, మా ఎలువరిలో కూడా అసలు చదువు లేదు, పిచ్చిగా ఉండేవారు. వాళ్ళ నాన్నమ్మ వంటలు చేసేవారు, సుభద్ర గారని రాజులే. వాళ్ళ కోళ్ళు ఆవిడ పిచ్చిగా ఉండేవారు. అసలు మా బట్టలు ఉండేవి కాదు. ఏదో ఆవిడ తల్లేమో కాలిపోయారు. అలా అమ్మ కూతుళ్ళు వెళ్ళిపోయి కొన్నాళ్ళు మాకు ఎవరికి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారో అనుకున్నాము. తర్వాత ఓం శాంతిలో కనిపించారు తెల్ల బట్టలు వేసుకుని. పెద్ద గురువు ఇప్పుడు ఆవిడ. మా ఊరు మట్టిలో మాణిక్యం లాగా అయ్యింది. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కళ్ళు ఉంటారు. అలాగా ఆవిడ మా ఊరే కదా అని ఓం శాంతిలోకి వెళ్ళిపోలేదు. అలాగా నచ్చుతుంది, ఒకళ్ళు అలా చేస్తారు. దాన్ని పెట్టి మనం దేంట్లో ఉండాలి దాంట్లో ఉంటాం అంతే. అంట్లో దూరేస్తే ఏంటి హోమియోపతి, ఆయుర్వేదం, ఇంగ్లీష్ మందు 3 కలిపేసుకుంటే పొట్టలో ఎలా కొట్టేసుకుంటాయో ఈ గురువులను కూడా అంతమందిని పెట్టుకుంటే అలా కొట్టేసుకుంటాం అన్నమాట. అది అంతేగాని నాకు ఉంది బుర్రకంత, అంతేగాని అందరినీ కొట్టుకోకూడదు. ఆవిడ భీమవరం గురించి ఎంత బాగా చెప్పారో. బట్టల పిచ్చి ఎక్కువ. బట్టల కొట్లు ఎక్కడ చూసినా బట్టల కొట్లే. కృష్ణుడి గుడిలో బట్టల కొట్టు ఎదురాడు చెప్తే అబ్బే అన్నారు. వెంకటేశ్వర టవర్ ఎదురుగుండా సింగిల్ బిల్డింగ్ అంటే అబ్బా ఇది కరెక్ట్ అన్నారు. అది ఎంత బాగుంది. బట్టల కొట్టు అంటేనే ఆవిడ చిరాకుగా ఉంది. బట్టల కొట్టు మాట ఎత్తితే చాలు చిరాకు పడుతున్నారు. మరి దాన్ని పెట్టి మనకి ఏం అర్థమైందో అది నల్లేరు ఇట్లా చేసుకుంటాను, పచ్చడి చేసుకుంటాను. అందరూ చేసుకోండి. చిన్న తల ఉన్నా సరే, చిన్న కుండీ ఉన్నా చాలు. చిన్న కుండీ 2 అంగుళాలు, 2 జానాలు కుండీ అయితే చాలు. చిన్న మట్టి వేసుకుని అపార్ట్మెంట్ ఇది ఉంటుందిగా మెసలో, దానికి ఎక్కింతే సరిపోతుంది. మన ఇంట్లో వాళ్ళకే కదా, ఊరంతా పంచి పెడతామా ఏంటి. అది అలాంటి పనులు చేసుకుంటే ఎక్కడికి పరుగులెత్తక్కర్లేదు. పరుగులు. భీమవరం ఆడవాళ్ళు అందరూ బయటే ఉంటున్నారని పెద్ద పేరు. తెల్లారు లేచిన కాంచి 8-9 అవుతుంది, అయిపోతుంది. సింగారించుకుంటారు, పోతారు. మళ్ళీ వస్తారు, కూడుకుంటారు, అన్నం తింటారు, రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ 3 కాంచి బిర్ర చీరలు కట్టుకుని వాకింగ్, ఎండలో వాకింగ్. ఇది సరదా భీమవరానికి పెద్ద పేరు. అందులో మా ఈ పక్క మరీ పేరు. ఈ పక్క ఒక అపార్ట్మెంట్ ఉంది, దానికి చాలా పెద్ద పేరు అంటే దాన్ని పెట్టి మీకు